హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాను కొబ్బరి బర్ఫీ చేసి. అది తొందరగా తయారు చేసేయాలి అన్న కంగారుతోటి కొద్దిగా పట్టు రాకుండా బర్ఫీ తయారు చేసి పళ్ళెంలో వేసేసాను. అది ముక్కలు కట్ చేసాను, కానీ ఇంకా కొంచెం మెత్తగా ఉందని మళ్ళీ స్టవ్ పైన పెట్టి మళ్ళీ కొంతసేపు ఉడికించాను. అప్పుడు గట్టిపడింది అన్నమాట. దీని ముందు వీడియో చూడండి, ఇది చూడండి. ఇదిగో ఇప్పుడు సమమైన పట్టుతో వచ్చిందన్నమాట. ఒక పక్క దోసల పిండి మిక్సీ గ్రైండర్ చేసుకుందాం కదా అని కంగారు పడి అది దించేసి తొందరగా కానిచ్చేద్దాం అనుకుంటే పట్టు సరిపోలేదు. కంగారు పడి ఏ పని చేయకూడదు, నిదానంగా చెయ్యాలని అనుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలాగే ముక్కలు కట్ చేసుకుందాం. ఇదిగో కట్ చేసిన ముక్కలు ఇలా వచ్చాయండి, సూపర్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. అయ్యో, పెద్దమ్మ కష్టపడి వీడియోలు చేసి పెడుతుందే పెద్దావిడి. పెద్దమ్మో చిన్నమ్మో ఎవరో ఒకళ్ళు, మనం హెల్ప్ చేద్దాము. ఒక లైక్ ఇస్తే ఏం పోయింది, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం పోయింది అని అనుకోవటం లేదండి మీరెవరో కూడా. నేను చూసుకోకుండా ఈ బటన్ టచ్ చేసేసానంటే చుట్టుపక్కల ఇవన్నీ పడిపోతున్నాయండి. దాన్ని ఎలాగా డిలీట్ చేయాలో నాకు తెలియదు. ఉన్నది ఉన్నట్టు తీసినట్టు పెట్టేయడమే తెలుసు నాకు. లాంటి వయసు పెద్దవాళ్ళకి హెల్ప్ చేయకుండా ఈ సమాజం ఎటుపోతుంది, ఏమైపోతుంది అనిపిస్తుందండి. నేను ఇప్పుడు అన్నమాట చిల్లీగా తీసుకోండి, సీరియస్గా కాదు, సరదాగా అన్నాను. ఈ కొబ్బరి బర్ఫీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి, బాయ్. రాని వాళ్ళు నేర్చుకోండి, సూపర్ టేస్ట్గా ఉందండి.